ఒక టీచర్ చేసిన పొరపాటు వల్ల ఒక నిండు ప్రాణమే పోయింది మావ. ఇది ఎక్కడనో కాదు, మన వైజాగ్ లో ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగిందనమాట. టీచర్ ఏం చేసిందంటే ఆ ప్రణయ్ అనే అబ్బాయి హోంవర్క్ చేయలేడని చెప్పేసి అందరి ముందు, అంటే క్లాస్ స్టూడెంట్స్ అందరి ముందు కొట్టడం, తిట్టడం, తన షెట్టి పడడం ఇట్లాంటివి చేస్తా ఉంది. మనోడు అక్కడికక్కడే పానిక్ అయిపోయి చాలా భయపడిపోయిండు. ఆ భయంలో మనోడికి హార్ట్ బీట్ అనేది ఆగిపోయింది. స్పాట్ లో చనిపోయిండు. 10 seconds లోనే మనోడి ప్రాణం అయితే వెళ్ళిపోయింది. సో టీచర్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఒక ప్రాణమే పోయింది మామ. ఇక్కడ పిల్లలతోని ఎట్లా హ్యాండిల్ చేయాలో మన టీచర్కే చెప్పాలా. ఆ టీచర్ నిర్లక్ష్యం వల్లనే అబ్బాయి ప్రాణం పోయిందని చెప్పుకోవచ్చు మావ. ఆ ప్రణయ్ అనే అబ్బాయి సివిల్స్ కి ప్రిపేర్ అవ్వలేదు, ఎంబీబీఎస్ ఏదో ఎగ్జామ్ రాయట్లేదు. జస్ట్ హోంవర్క్ కే అందరి ముందు ఇట్లా కొట్టడం, తిట్టడం చేస్తే మనోడు పానిక్ అయిపోయిండు. ఆ భయంలోనే ప్రాణాలు అయితే వదిలేసుకుండు. ఇప్పుడు టీచర్ ఏముంది, మా అంటే ఒక 2-3 months బాధపడుతుంది. మీ కన్నా తల్లిదండ్రులు మాత్రం అబ్బాయి గుర్తొచ్చిన ప్రతిసారి ఏడుస్తానే ఉంటారు. వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు ఉన్నంత కాలం ఆ బాధని వాళ్ళు తీసుకుంటానే ఉంటారు. చిన్నపిల్లలని హ్యాండిల్ చేసేటప్పుడు టీచర్లు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. వాళ్ళని కొట్టడంతో, తిట్టడంతో మారుతారు అనుకోవడం తప్పు. వాళ్ళని ప్రేమగా వాళ్ళని అర్థమయ్యేటట్టు చెప్పండి, వాళ్ళే మారుతారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.